స్విచ్ ఆఫ్ పెట్టమన్నా. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా స్విచ్ ఆఫ్ పెట్టాల్సింది. ఓకే, ఎందుకంటే ఇవి రెండు మార్చి కూడా మీరు ఎక్సర్సైజ్ చేసినా నొప్పులు తగ్గుతాయి. కాబట్టి ఎక్సర్సైజ్ కూడా చేయడానికి లేదు. రెండు మార్చినాకనే ఏదైనా మీరు చేయగలిగారు. రెండేళ్ల కిందనో 3 ఏళ్ల కిందనో 4 ఏళ్ల కింద నాకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయింది. అంటే ఇంతమందికి మనం జ్ఞానోదయం చేస్తాం, మనకు మోకాళ్ళు వస్తున్నాయి అని నేను ఆలోచించాను కదా. మనకు నవ్వదు కదా, వస్తాయి. నాకు నడుముంది, నాకు మోకాలు, నాకు మెడ ఉంది, లేవా? ఉన్నాయి. నాకు మీకు వచ్చినట్టు రావాల్సిందే. ఎక్కడ మార్పు వచ్చింది అని చూస్తే ఎంత ఇబ్బంది అవుతుండే అంటే ఒక్కొక్కసారి పొద్దున్న లేసి లాంటిలో కూర్చుంటే లేస్తే ఎవరెవరు కింద కూర్చుంటే కూర్చోండి. అందరూ అనుభవిస్తున్న బాధ చెప్పం బయట కంటే. ఈ ఏజ్లో మనకు మోకాలు వచ్చింది అనేది ఆలోచించాను. ఒకసారి ఆలోచించిన తర్వాత ఏదో పొరపాటు జరుగుతుంది అని ఆలోచించి వెంటనే మా ఇంట్లో ఏం చేసినాం, మేము నూనె మార్చాం. ఏం మార్చాం? నూనె మార్చేసాం. శిక్ష పెట్టుకోవాలి. నూనె మార్చిన తర్వాత దగ్గర నెల వరకు కవర్ అవుతుంది మ్యాక్సిమం. బట్ ఆ 3-4 ఏళ్ళ కింద ఏదైతే తగ్గిపోయిందో ఇప్పటిదాకా రాలేదు కదా మళ్ళీ. కాబట్టి మేము కూడా నూనె మార్చాలి. అదే నూనె కంటిన్యూ చక్కగా నూనె వాడుతున్నాం. మార్చలే, ఆయిల్ మార్చలే. అర్థమైందా? కాబట్టి ఆయిల్ పెద్దది. ఇది నా సొంత అనుభవం కాబట్టి ఇంకా ధైర్యంగా మీతో మాట్లాడగలరు కదా. పేషెంట్ల దగ్గర పెద్ద పొరపాటు ఏంటంటే దాన్ని పట్టించుకోరు. చిన్న పాయింట్ కదా, దీన్నే పట్టించుకోరు. ఇప్పుడు నేను ఏదైనా చెప్తా అనుకోండి, ఏమైంది హిమాలయాలలో ఫలానా మూలికుంటుంది, నువ్వు దాన్ని తెచ్చుకుంటే ఆ మోకాలకి పెట్టుకుంటేవా వెంటనే క్లియర్ అవుతుందంటే అది గ్రేట్ అన్నట్టు. కానీ ఇంట్లో నువ్వులు మార్చబోయా అంటే మాత్రం ఇంకా సింపుల్ చేసుకుంటున్నాను. ఆచరణ చూస్తేనే కదా నేను అనుభవించిన కాబట్టి నాకు అర్థం. ఎందుకంటే ఈ కైరో ప్రాక్టీస్ ఓస్టియోపతి చేయంగా 50 కిలోల మనుషులు వస్తారు, 70 కిలోల మనుషులు వస్తారు, 120 కిలోల మనుషులు వస్తారు. ఎవరు వచ్చినా నేను అందరికీ చేస్తాను. అంటే ఒక రైతు ఎంత కష్టం చేస్తారో నేను కూడా ట్రీట్మెంట్లలో బాడీ మూవ్మెంట్లు అన్నీ చేస్తున్నాను. లేపుడైనా మనిషిని లేపాలే, చేయాల్సిందే. ట్రీట్మెంట్ చేస్తే మరి నాకెందుకు ఏమవుతలేదు? నాకు కావాలి కదా ఏదో ఒకటి.